ఇక విశ్వసించి సత్కార్యాలు అన్నాం కదా అని చెప్పేసి మనం కొంతమంది ఏం ఆలోచిస్తారంటే నమాజ్ చదివితే చాలులే భయ్, చాలా అంతకంటేనా, ఇంకా అంతకంటే మంచి పని ఏముంది చెప్పండి అని చెప్పేసి కూడా అనేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇవి ఫరజులు, అల్లా ఉంచినటువంటి బాధ్యతలు. అల్లా ప్రశ్నిస్తాడు, అవి కూడా సత్కార్యాలే, అవి కూడా ఆమాలే సాలిహానే. కానీ అల్లాహ్ తఆలా వాటిని సపరేట్గా లెక్కించడం జరిగింది. ఆమాలే సాలిహాతో పాటు సపరేట్గా లెక్కించడం జరిగింది. ఉదాహరణకు చూడండి, సూరతుల్ బకరా 277వ నంబర్ ఆయత్ అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్నల్లజీన ఆమను వామిలు సాలిహాతి వాకాముస్ సలాత వాతుజ్ జకాత లహుం అజ్రుహుం ఇంద రబ్బిహిం. అల్లాహ్ సపరేట్ చేశాడు. ఇక్కడ ఆమాలే సాలిహా సపరేట్ జికర్ చేశాడు, నమాజ్ సపరేట్ జికర్ చేశాడు, జకాత్ సపరేట్ జికర్ చేశాడు. అంటే నమాజు జకాత్ కాకుండా కూడా ఆమాలే సాలిహా ఉన్నాయి. ఏవేవి అంటే ఆమాలే సాలిహా, ఏ మంచి పనులైతే అల్లాహ్ తఆలా ప్రసన్నత కొరకు చేసే ఉన్నాయో అవన్నీ ఆమాలే సాలిహానే. ఏ పనులైతే అల్లాహ్ తఆలా నిషేధించినాడో, అల్లాహకు అసహ్యకరమైనవో అవన్నీ వదులుకోవడం కూడా ఆమాలే సాలిహానే. కాబట్టి అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, నిశ్చయంగా విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి, నమాజు స్థాపించేవారికి, జకాతు ఇచ్చేవారికి తమ ప్రభువు వద్ద ఉత్తమ ప్రతిఫలం లభిస్తుంది. దానికి తగినటువంటి ప్రతిఫలం ఉత్తమంగా లభిస్తుంది. ఇంకా అల్లా అంటున్నాడు అదే సూరాలోనే, వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్, వారికి ఎలాంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదు. ఈ ఆయతు మీరు పదే పదే విని ఉంటారు. ఈ ఆఖరి సిఫత్, ఆఖరి గుణం, లా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్, ఎక్కడ విన్నారు చెప్పండి? అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్. ఈ ఆయతులో విన్నారు కదా, లా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్, అల్లాహ్ తఆలా యొక్క స్నేహితులకు ఎటువంటి భయం కానీ దుఃఖం కానీ ఉండదని. ఆ గుణం, వలీల గుణం, ఆ సిఫత్, ఆ లక్షణం మీకు ఇస్తానంటున్నాడు అల్లాహ్ తఆలా. విశ్వాసులకు ఇస్తానంటున్నాడు. ఏ విశ్వాసులకు ఇస్తాడంట? విశ్వసించి సత్కార్యాలు చేస్తూ నమాజు స్థాపించే వాళ్ళకు. 5 పూటల నమాజ్ స్థాపించాడు, తన సొమ్ము నుండి జకాత్ చెల్లిస్తున్నాడు, అల్లాహ్ అభయం ఇస్తున్నాడు వాళ్ళకు కూడా. వలా ఖౌఫున్ అలైహిం వలా హుం యహజనూన్, మీరు కూడా దుఃఖంలో ఉండరు, బాధలో ఉండరు. మీకు కూడా ఖయామతులో ఎటువంటి దుఃఖం ఉండదు, ఎటువంటి బాధ ఉండదు. మీకు అల్లాహ్ తఆలా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అని అల్లాహ్ తఆలా అభయం ఇవ్వడం జరిగింది. కాబట్టి సోదరులారా చూసుకోండి, అల్లాహ్ స్నేహితులకు ఇచ్చినటువంటి అభయం, అల్లాహ్ స్నేహితులకు ఇచ్చినటువంటి లక్షణం మనం కూడా పొందాలంటే విశ్వసించాలి, సత్కార్యాలు చేయాలి, నమాజ్ జకాత్ అస్సలు వదలకూడదు. మీరు ఖురాన్ మొత్తం వెతకండి, నమాజు జకాత్ ఇదే మన మతం నుంచి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా మన ప్రవక్తే కాదు, అందరు ప్రవక్తలు కూడా ఈ 2 మాత్రం కంపల్సరిగా చెప్పడం జరిగింది.